మీరు మారు మనసు పొందినమో, లేకపోతే మారినా నేను దేవుడిని నమ్మినా అని అంటారు గదా! ఎందుకు? ఎందుకు మారాల్సొచ్చింది? అసలు మారు మనసు అనేది చెప్తాను చూడండి. వెళ్ళేటువంటి మార్గం నుంచి తిరగడం మారు మనసు అంటే. మారు అనగా మరొక రకమైనటువంటి మనసని. ఇప్పుడున్న ఈ రోజు ఉన్నది కాకుండా ఈ రోజు దానికంటే రేపటిది చెడ్డ మనసు, పాప మనసు నుంచి మార్చుకున్న మనసు అని అర్థం అంతే. అంతేనా? రైట్. ఓకే. ఓకే. ఒక డౌట్ ఉంది నాకు. మారు అంటే ఏంటిది అని ఉన్నది. అంటే ఇప్పుడు మళ్ళీ మీరు మారు మనసు పొందరా భవిష్యత్తులో? మారిపోవచ్చండి. చెడ్డవాళ్ళుగా మారిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తప్పిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంత నమ్మకంగా పనిచేసి తర్వాత మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మా అమ్మగారు అందుకే సేవలోకి వచ్చే ముందు బాబు జాగ్రత్తగా ఆలోచించుకునిరా, దేవుడు పిలుపు ఉంది అంటున్నావు కానీ నువ్వు ఉండగలవలేవా, చేయగలవలేవా, సేవ అంటే చాలా కష్టమైనది, బైబిల్ అగ్నితో సమానం అన్న తర్వాత సేవలోకి వచ్చిన తర్వాత చాలా కోల్పోయాను కదా సార్, మీకు చెప్పాను నేను.